తెలుగు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఓ చికిరి 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 చికిరి, పడతా 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 వెనకే వెనకే పడతా నానా నానా. అని పాటలు పాడుకుంటూ అడవిలో డాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న మంచి దయ్యానికి ఒక గొంతు వినబడుతుంది. దూరంగా ఉన్న ఒక చెట్టు మీద ఒక ముసలి ఆత్మ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నా బాధని ఎవరికి చెప్పాలి? ఎవరు నా బాధను వింటారు? అని బాధపడుతూ ఉంటాడు కిట్టయ్య. అది విన్న మంచి దయ్యం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈ మనుషులకి ఏం పని లేదు, ఏ సమస్య వచ్చినా ఏడుస్తూనే ఉంటారు, కొంచెం కూడా ధైర్యం ఉండదు. అని అనుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరు మంచి దయ్యానికి కనపడరు. ఇదేంటి, ఇక్కడ ఎవరు లేరు, కానీ నాకు ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుందే. అని చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా పైకి చూస్తుంది. హలో బాబు, ఎవరు నువ్వు? దయ్యాన్ని వయ్యుండి ఎందుకు ఏడుస్తున్నావు? అని అడుగుతుంది మంచి దయ్యం. అప్పుడు ఆ ఆత్మ ఇలా చెప్తుంది. నా పేరు కిట్టయ్య. మాది పక్కనే దేవరకోట. నాకు 2 కొడుకులు. పెద్దవాడు రవి, చిన్నవాడు రాము. పెద్దవాడు చాలా ఓపికతో ఉండేవాడు. చిన్నవాడు ఏదైనా సరే త్వరగా దక్కాలి అని అనుకుంటాడు. అలా ఇద్దరి ఆలోచనలకి పొంతనే ఉండదు. అలా కొన్ని రోజులకి ఈ మధ్యన ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఈ సమయంలో ఆస్తి వివరాలు నా కొడుకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చెప్తే ఆస్తి పంపకాలు వాళ్ళ మధ్య గొడవలకు తార్జిస్తుందేమో అని భయంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు కిట్టయ్య. అప్పుడే వాళ్ళ 2 కొడుకులు అక్కడికి వస్తారు. వాళ్ళతో ఇలా అంటాడు. రవి, రాజు, మీరిద్దరూ ఎప్పుడు ఇలా కలిసి ఉండాలిరా. అదే నా ఆశ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే మంచే మన గౌరవాన్ని పెంచుతుంది. జీవితంలో ఏం చేసినా ఆలోచించి చెయ్యండి అని చెప్తాడు కిట్టయ్య. అలా కొద్ది రోజులకి కిట్టయ్య చనిపోతాడు. కానీ తన కొడుకుల కోసం దాచిపెట్టిన ఆ డబ్బు ఎక్కడుందో ఎవరికీ చెప్పకుండా చనిపోయినందుకు ఆత్మలా మారి తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ డబ్బు గురించి తన కొడుకులకి చెప్తున్నాడు. కానీ వాళ్ళకి తన ఆత్మ కనపడడం లేదు. మాటలు వినపడడం లేదు. ఎంతగానో ప్రయత్నించినా వాళ్ళకి చెప్పలేకపోతాడు. అలా ఒకరోజు ఇంటి బయట కూర్చొని కిట్టయ్య ఇలా అనుకుంటాడు. నేను నా కొడుకుల కోసం సంపాదించిన సంపద అంతా వాళ్ళకి కాకుండా చేసి తప్పు చేశాను. ఇది వాళ్ళకి ఎలా అయినా చెప్పే తీరాలి. కానీ వాళ్ళకి నా మాట వినపడడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు అని తనలో తను ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కిట్టయ్య. అలా మరుసటి రోజు ఉదయం 2 కొడుకులు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే రాజు, నా మాట విను. ఇల్లు అమ్మడం మనకి మంచిది కాదు. మనకి నాన్న గుర్తుగా ఉన్నది ఇల్లు ఒకటేరా తమ్ముడు. లేదన్నయ్య, నువ్వేం చెప్పినా సరే మనం ఈ ఇల్లు పంచుకోవాల్సిందే. నాన్న చేసిన పనికి మనకి వేరే దారి లేదు. అని 2 మాట్లాడుకుంటూ ఉంటారు. అది అంతా అక్కడే ఉండి విన్న కిట్టయ్య బాధపడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా సరే నా కొడుకులకు సహాయం చేయాలి. ఈ ఇల్లు అమ్మకూడదని వాళ్ళకి నేను ఎలా చెప్పాలి? ఈ గోడ పైన ఉన్న నా ఫోటోని కింద పడేలా చేస్తాను. తమ్ముడు చూడు, నాన్నగారి ఫోటో కింద పడిపోయింది. ఇది చూస్తుంటే ఏదో అపశకనంలా ఉందిరా. నా మాట విను, మనమే ఇల్లు అమ్మడం మంచిది కాదురా. నువ్వు ఎన్ని చెప్పినా సరే అన్నయ్య, అది నాకు తెలియదు. అయినా ఆ ఫోటో పెట్టిన మీకు తుప్పు పట్టి ఆ ఫోటో కింద పడిందంతే. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. నువ్వు భయపడి నన్ను భయపెట్టడానికి చూస్తున్నావు అని అంటాడు రవి. ఆ మాటలకి ఏమనాలో తెలియక అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాజు. అది చూసిన కిట్టయ్య ఇలా అనుకుంటాడు. వీళ్ళకి ఎలా చెప్పినా అర్థం అవడం లేదు. ఇంకా నేను ఏం చెయ్యాలి? వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత కిట్టయ్య అక్కడికి వస్తాడు. తన కొడుకులు పడుకున్నది చూసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తాడు. అందులో అటక మీద ఉన్న వస్తువులతో పాటు ఒక టార్చ్ లైట్ కూడా కింద పడుతుంది. దాన్ని బయట ఉన్న బావి వైపు వచ్చేలా చూపిస్తాడు కిట్టయ్య. అది చూసిన రవికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు రాజుతో ఇలా అంటాడు. తమ్ముడు, ఇంట్లో రోజు జరిగేవి చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా. అన్నీ చూస్తుంటే నాన్న మనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడేమో. చూడు, ఆ వెలుతురు మన ఇంటి బయట ఉన్న బావిని చూపిస్తుంది అని అంటాడు రవి. అప్పుడు రాజు ఇలా అంటాడు. అవునా, అదంతా నీ భ్రమ. అది ఏదో అలా పడింది. నీ వాలకం చూస్తుంటే నాన్న సంపాదించిన డబ్బు మొత్తం ఆ పాడుబడ్డ బావిలో దాచిపెట్టాడు అని ఇలా ఉన్నావే. అవునురా రాజు, నువ్వు చెప్పింది నిజమే. నేను అందులోనే దాచిపెట్టాను. వెళ్ళి తీసుకోండిరా. లేదు తమ్ముడు, నాకు ఏదో అనుమానంగా ఉంది. ఒక్కసారి ఆ బావిలో చూద్దాం. చూడండి. రాజు, అన్నమాట వినురా విధవా. నువ్వు గట్టిగా మాట్లాడకు. ఎవరైనా వింటే ఇంట్లో దయ్యం ఉందనుకొని ఎవరు కొనడానికి రారు.
అని రవి నోరు మూపిస్తాడు రాజు. అలా మరుసటి రోజు సర్పంచ్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. సర్పంచ్ గారు, మేము మా ఇంటిని అమ్ముదాం అనుకుంటున్నాము. మీకు తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. అని అంటాడు రాజు. అప్పుడు సర్పంచ్ ఇలా అనుకుంటాడు. ఆహా, మంచి బేరం దొరికింది. వీళ్ళకి ఏవో మాయమాటలు చెప్పి తక్కువకి కొనిసామనుకో, ఎక్కువ లాభానికి నేను అమ్ముకోవచ్చు. అని అనుకుంటాడు సర్పంచ్. అలా వాళ్ళతో బేరమాడి ఆ ఇల్లుని తక్కువ ధరకే తీసుకుంటాడు. ఇది అంతా కిట్టయ్య చూస్తూ ఉంటాడు. కానీ ఏం చేయలేక అలానే ఉంటాడు. అలా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నా ఇద్దరు కొడుకులు వేరువేరుగా ఉంటున్నారు. అన్నీ తెలిసి కూడా నేను ఏమి చేయలేకపోతున్నా అని బాధపడుతున్నా. అని మంచి దయ్యానికి చెప్తాడు కిట్టయ్య. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. సరే, నాకు నీ బాధ అర్థమైంది. ఇప్పుడు నీ కొడుకులకి ఆ ఇల్లు తిరిగి దక్కాలి. నువ్వు దాచిపెట్టిన డబ్బు వాళ్ళకి ఇవ్వాలి, అంతే కదా? అవును మంచి దయ్యం, అంతే. అని అంటాడు కిట్టయ్య. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. నీ కొడుకులకి ఆస్తి దక్కాలి అంటే మనం ఫస్ట్ ఆ సర్పంచ్కి బుద్ధి వచ్చేలా చేయాలి. అని ఆ సర్పంచ్ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి కనిపించకుండా సర్పంచ్తో ఇలా అంటుంది. నా కొడుకులను మోసం చేసి నా ఇల్లును కాజేస్తావా? నా కొడుకులు నీ వల్ల రోడ్డున పడ్డారు. నిన్ను చంపేస్తా. అని అంటుంది మంచి దయ్యం. అప్పుడు సర్పంచ్ భయంతో ఇలా అంటాడు. నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. ఇప్పుడే మీ ఇద్దరి కొడుకులను పిలిచి వాళ్ళ దగ్గర తీసుకున్న ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తా. అని అంటాడు సర్పంచ్. అప్పుడు మంచి దయ్యం అక్కడ నుండి కిట్టయ్య కొడుకుల దగ్గరికి వెళ్తుంది. మంచి దయ్యాన్ని చూసి రాజు, రవి భయపడతారు. అప్పుడు మంచి దయ్యం. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చేయను. మీ నాన్న నన్ను ఇక్కడికి పంపారు. మా నాన్నగారా? ఏం చెప్పారు? మీకోసం మీ నాన్న సంపాదన అంతా దాచిపెట్టాడు. అది మీకు ఇవ్వడానికి ఆయన చాలా ప్రయత్నించాడు, కానీ మీరు ఆయనని పట్టించుకోవడమే లేదు. మా నాన్నగారు మాతోనే ఉన్నారా? మాకు కనిపించడం లేదు. మీ నాన్న మీకోసం తను సంపాదించింది మొత్తం మీ ఇంటి ముందు ఉన్న బావిలో దాచిపెట్టాడు. అది మీకు ఇచ్చి వెళ్దామని తన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. అని అక్కడ నుండి బావి దగ్గరికి వెళ్తారు ముగ్గురు. బావిలో నుండి ఆ డబ్బు తీయడానికి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఒక పాము బుసకొడుతూ బయటికి వస్తుంది. అది చూసిన మంచి దయ్యం ఇలా అంటుంది. రక్తపింజరి, రక్తపింజరి రోయ్, బుస కొడుతుంది రోయ్. నువ్వు బుస కొడితే నేను భయపడతా అనుకున్నావా? నీ అంతు చూస్తా. అని ఆ పాముని తన శక్తితో పక్కన పడేస్తుంది మంచి దయ్యం. రవి, రాజు ఇంటి ముందు ఉన్న బావి నుండి ఆ డబ్బు తీసి ఇద్దరు పంచుకుంటారు. అది చూసిన వాళ్ళ నాన్న ఆత్మ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. మీరు ఎప్పుడు విడిపోకుండా ఇలా కలిసే ఉండాలి అన్నది మీ నాన్న కోరిక. మీరు ఇలా ఉంటే ఆయన ఆత్మ కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్తుంది మంచి దయ్యం. అప్పటి నుండి రవి, రాజు ఇద్దరు కలిసి ఉంటారు. మంచి దయ్యం అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఈరోజు ఒక మంచి పని చేసేసా. ఇక నేను వెళ్తా. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ఓ చికిరి 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 చికిరి, పడతా 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 వెనకే వెనకే పడతా. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.